హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు యుగల్ కలెక్షన్స్. టుడే కలెక్షన్ వచ్చేసరికి మోస్ట్ ట్రెండింగ్ అండి. అసలు ఇది మనం ఫిఫ్త్ టైము జామ్దాని శారీస్ తీసుకురావడం. మళ్ళీ అయితే రీస్టాక్ అయితే చేయడం జరిగింది. చాలామంది ఎంక్వైరీస్ అయితే అసలు విపరీతంగా వచ్చాయి. సో, వాళ్ళ కోసం మళ్ళీ చాలా ఫ్యూ అంటే ఫ్యూ కలెక్షన్ మాత్రమే వచ్చింది. ఆల్రెడీ కొన్ని బుకింగ్స్ కూడా అయిపోయాయి ఆఫ్‌లైన్‌లో. రిమైనింగ్ ఉన్నాయని వీడియో పెట్టేస్తున్నాను. సో, ఇది వచ్చేసరికి మంచి పింక్ కలర్ అండి. పింక్ కలర్‌కి మనకి జామ్దాని వీవింగ్ ఇలా లోటస్ అయితే వచ్చేసింది. బోర్డర్ లెస్ కాన్సెప్ట్ ఇది. మాక్సిమం ఇప్పుడు శారీస్ ఏంటంటే బోర్డర్‌లెస్ కాన్సెప్ట్‌లోనే వస్తున్నాయి. ఇంకా పళ్ళు పార్ట్ వచ్చేసరికి మీకు ఇలా పిచ్వాయి కౌస్‌తో వచ్చేసింది. దీనికి మనం లాస్ట్ టైం పెట్టింది ఫ్రెష్ ఐటెమ్. ఇవి వచ్చేసరికి మిస్టేక్స్‌లో వచ్చాయండి. మిస్టేక్స్ ఏంటంటే మనకి సో, ఇక్కడ చూసారా? పళ్ళులో ఇలా ఫినిషింగ్ అవ్వలేదు. సో, ఈ ఫినిషింగ్ అవ్వకపోవడం వల్ల వీటి కాస్ట్ 750. సో, మైనర్ మిస్టేక్స్ అని మళ్ళీ చెప్తున్నాను. లాస్ట్ టైం మిస్టేక్స్ అయినా మనకి కంప్లీట్‌గా ఒక్కటి కూడా లేకుండా అన్నీ సోల్డ్ అయిపోయినాయి. సో, ఇవి వచ్చేసరికి మిస్టేక్స్‌లో 750 ప్లస్ షిప్పింగ్. వీటి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ ఇచ్చాడు. మనకి ఫ్లవర్స్‌లో ఏ కలర్ అయితే ఉందో, ఆ కలర్ మనకి ఇలాగా డార్క్ షేడ్‌లో కాంట్రాస్ట్‌గా బ్లౌజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇవొచ్చేసరికి మైనర్ మిస్టేక్స్ అని చెప్పాను కదండీ! సో, మిస్టేక్స్ అంటే పెద్ద మిస్టేక్స్ ఏముండవు. పళ్ళు ఫినిష్ అవ్వకపోవడం గానీ, శారీలో ఎక్కడైనా ఫినిష్ అవ్వకపోవడం గానీ అలా ఉంటాయి. ఫ్యాబ్రిక్స్ అన్నీ గూడా చాలా అంటే చాలా బావున్నాయి. సో, ప్రతీది కూడా మంచి జామదాని వీవింగ్. ఇది చూసారా మంచి క్యాటలాగ్ ఐటెమ్‌లా ఉంది. పెద్ద పెద్ద లీవ్స్‌తో మల్టీ కలర్ లీవ్స్‌తో దీనికొచ్చేసరికి చిన్నగా కడ్డీ బోర్డర్ స్టైల్‌లో అయితే ఇచ్చేశారు. క్లాత్ చూసారా ఎలా షైన్ అవుతుందో. దీనికొచ్చేసరికి మీకు ఇక్కడ ఫినిష్ అవ్వలేదనమాట. ఆ కొంచెం మాత్రమే ఫినిష్ అవ్వలేదు. సో, మిస్టేక్స్ ఉన్నా పర్లేదు అని తీసుకునే వాళ్ళు చాలామందున్నారు. లాస్ట్ ఎన్ని సార్లు తెచ్చినా ఇలా అయిపోయినియి. సో, మిస్టేక్స్ ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి దయచేసి. సో, ఇదొచ్చేసరికి మీకు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది. ఇదొచ్చేసరికి బోర్డర్ వచ్చేసరికి హ్యాండ్స్ పర్పస్ అనమాట. ఇంకా రిమైనింగ్ శారీ మొత్తం ఇలాగా లీవ్స్‌తో అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ కలర్ అండి. లైట్ పీచ్ కలర్‌లోనే చాలా లైట్ అనమాట. శారీ మొత్తం మీకు ఇలాగా చిన్న చిన్న బుటీస్ టైప్‌లో ఇచ్చేసింది. దీనికి కూడా కడ్డీ బోర్డర్ అయితే వచ్చింది. సో, దీనికి మిస్టేక్ ఎక్కడున్నదనేది కనిపించలేదు. సో, మిస్టేక్స్ అని ఆల్రెడీ చెప్తున్నాను కాబట్టి మిస్టేక్స్ అనే తీసుకోండి అందరూ కూడా. సో, వాటి వల్ల దీని కాస్ట్ వచ్చేసరికి 750 ప్లస్ షిప్పింగ్ అండి. సో, పళ్ళు చూసారా ఎంత బావుందో పిచ్‌వై కౌస్ వచ్చేసి. దీనికి బ్లౌజ్ చాలా అంటే చాలా హైలైట్‌గా ఉంది. ఇది బ్లౌజ్. ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇచ్చేశారు. సో, కావాలనుకున్న వాళ్ళు తొందరగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకొని వాట్సాప్‌కి అయితే సెండ్ చేసేసేయండి. ఇదొచ్చేసరికి ఆఫ్ వైట్. ఆఫ్ వైట్‌లో కొంచెం డార్క్ షేడ్ అనమాట. అంటే ఒక బిస్కెట్ కలర్ టైప్‌లో ఉంది. దీనికి మనకి ఇలాగ ఫ్లవర్స్ మొత్తం ఇలాగా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఫ్లవర్స్ ఇలా అయితే ఇచ్చేశాడు. ఇంకా రిమైనింగ్ పళ్ళు వచ్చేసరికి ఇలాగా కొంచెం బిగ్ ఫ్లవర్స్ అయితే జామదాని వీవింగ్‌లో ఇచ్చేశారు. సో, శారీస్‌కి టెసెల్స్ కూడా వచ్చాయి. అన్ని శారీస్‌కి టెసెల్స్ లేవండి. బట్ ఏవో 2, 3 శారీస్‌కి మాత్రం టెసెల్స్ లేవు. దీనికేంటంటే మీకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ ఇచ్చాడు. సో, కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోండి. ప్రతి కలెక్షన్ కూడా అసలు ఎంత హైలైట్‌గా ఉన్నాయంటే ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయండి. ఇదొచ్చేసరికి మంచి మస్టర్డ్ యెల్లో మీకు క్యామ్‌కి క్యాప్చర్ అవ్వట్లేదు గానీ చాలా హైలైట్‌గా ఉంది కలర్ ఇది కూడా. సో, క్లాత్ చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉందో. సో, మనకేంటంటే అన్నీ కొన్ని మూంగా కాటన్ వచ్చినియి. కొన్ని చందేరి కాటన్ వచ్చినియి. కొన్నయితే కొంచెం ఫ్యాన్సీ టైప్ క్లాత్ అయితే వచ్చాయి. ప్రతీది కూడా చాలా బాగున్నాయండి. వచ్చేసరికి చూసారా జామ్‌దానిలో రోజ్ ఫ్లవర్స్ అనమాట. శారీ మొత్తం ఇలా హైలైట్ అయింది. ఇంకా మీకు పళ్ళు పాటలు వచ్చేసరికి ఇలాగా పైతాని స్టైల్ అయితే వీవింగ్ ఇచ్చేసేసారు. ఇంకా రిమైనింగ్ శారీ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. సో, దీని బ్లౌజ్ వచ్చేసరికి ఫ్లవర్స్‌లో ఉన్నట్టుగానే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. చూసారా? అసలు ఈ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బావుందో? చాలా అంటే చాలా క్లాసీ లుక్‌గా ఉంది. 750 మాత్రమే ప్లస్ షిప్పింగ్. సో, ఇవొచ్చేసరికి మైనర్ మిస్టేక్స్ అని చెప్పాను కదండీ! సో, నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్లాక్. బ్లాక్‌లో చూసారా? మనకి పటోలా వీవింగ్ అనమాట ఇది. సో, మంచి పటోలా వీవింగ్ వచ్చేసింది. శారీ మాత్రం ఎక్సలెంట్‌గుంది. దీనికి డ్యామేజ్ ఎక్కడంటే నేను చూపిస్తాను. సో, ఇది చూసారా? అసలు కనిపించట్లేదు. ఇలా చూస్తే మీకు కనిపించట్లేదు. జస్ట్ ఇలా చూపిస్తేనే కనిపిస్తుంది. బట్ ఏంటంటే బ్లాక్ థ్రెడ్‌తో మనం రఫ్ కుట్టించుకుంటే అలాగా అక్కడ చాలా బావుంటుందనమాట. ఇంక శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగా మీకు బుట్టీస్ అయితే వచ్చేసాయి. మ్యాంగో బుట్టీస్ అలాగా. శారీస్ అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా హైలైట్‌గా ఉన్నాయి. ఇదొచ్చేసరికి మీకు బ్లౌజ్ పార్ట్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి మంచి పిస్తా గ్రీన్ అండి. పిస్తా గ్రీన్‌కి మనకి సో, ఇలా జామ్దాని వీవింగ్‌లో ఒక పాట్ స్టైల్‌లో ఇచ్చేశారు. పాట్ స్టైల్‌లో ఇచ్చి మొత్తం ఇలాగా ఫ్లవర్స్‌తో ఇలా క్రీపర్ స్టైల్‌లో ఇచ్చేశారు. రిమైనింగ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందనమాట. సో, శారీలో మీకు దీనికి డ్యామేజ్ ఎక్కడుందంటే పళ్ళులోనే ఉంది.
మనకేంటంటే పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏమీ కాదు. మైనర్ మిస్టేక్స్ మాత్రమే ఉన్నాయి. సో, కనబడినట్టున్నాయి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. యాక్చువల్లీ నేను లాస్ట్ టైమ్ ఒక్కసారే ఫ్రెష్ తెచ్చాను. రిమైనింగ్ ఎన్ని సార్లు తెచ్చినా నాకు డ్యామేజెస్‌లోనే దొరికినియి. బట్ ఫస్ట్ టైమ్ కొంచెం అంటే రిస్క్ ఏమో అనుకున్నాను. బట్ డ్యామేజెస్‌లో చాలా ఫాస్ట్ మూవ్‌మెంట్ ఉంది అసలు ఈ శారీస్. సో, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. దీని బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ అనమాట. సో, బార్డర్ వచ్చేసరికి హ్యాండ్స్ పర్పస్ రిమైనింగ్ ఆల్ ఓవర్ బుట్టీస్ అయితే ఇచ్చేసేసారు. బార్డర్ చూసారా దీనికి మీకు పైతాని స్టైల్ సింగిల్ మునియా బార్డర్ అయితే ఇచ్చారు. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి మంచి లైట్ కలర్ అండి. ఒక హాఫ్ వైట్‌లోనే కొంచెం లైట్ కలర్ ఇది. సో, దీనికొచ్చేసరికి శారీ మొత్తం ఇలా బంచెస్‌తో అయితే ఇచ్చేసాడు. ఇదొచ్చేసరికి పళ్ళు పార్ట్ అనమాట. సో, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్. సో, కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు. దీనికి వీవింగ్ ఏంటంటే మిస్టేక్ మీరు ఇలా చూస్తున్నారా? ఇక్కడ వీవింగ్ అనేది మనకి ఇక్కడ కలవలేదనమాట. సో, ఇది మీకు మ్యాక్సిమం కుచ్చులలో వస్తుంది. సో, కుచ్చులలో ఈ వీవింగ్ మిస్టేక్ అయితే ఉంది. ఓకే, పర్లేదు కుచ్చులలో కనపడదు అనుకుంటే మాత్రం తీసేసుకోవచ్చు. ఎందుకంటే వీటి కాస్ట్ ఆన్లైన్‌లో చాలా హైగా ఉంది. నేను ఆల్రెడీ చూశాను. లాస్ట్ టైం మన దగ్గర ఇవి ఒక కస్టమర్ బుక్ చేసుకున్నారు. నేను అది ఆన్లైన్‌లో జస్ట్ నార్మల్‌గా చూశాను. గూగుల్‌లో చూస్తే దీని ప్రైస్ 3000 అబోవ్ ఉంది. సో, మైనర్ మిస్టేక్స్ వల్ల ఇవి మనకి 750 రేంజ్‌లోనే వస్తున్నాయి. ఫ్రెష్ అయితే చూసి చెప్తున్నాను కదా! చాలా అంటే చాలా హై కాస్ట్‌లో ఉన్నాయి. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి లావెండర్ కలర్‌లో ఇలా పర్పుల్ కలర్ జామ్దాని వీవింగ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి విత్ జెరీ. సో, ఇదొచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్. దీనికి వీవింగ్ మిస్టేక్ ఎక్కడుందంటే పళ్ళులో చిన్నది. ఇదొచ్చేసరికి మీకు వీవింగ్ మిస్టేక్ అనమాట. ఇంగా ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్‌తో అయితే వచ్చేసింది. దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్ అనమాట. సో, కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు. బార్డర్ వచ్చేసరికి ఇలాగ చిన్న కడ్డీ బార్డర్ స్టైల్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, వీటి ప్రైస్ మైనర్ మిస్టేక్స్ వల్ల 750. మళ్ళీ గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మిస్టేక్స్ అనుకోలేదు మేము అని మాత్రం అనొద్దు దయచేసి. ఈ శారీ వచ్చేసరికి మీకు మంచి ఇక్కత్ స్టైల్‌లో అయితే ఇచ్చేసారండి. శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇంకా శారీ కంప్లీట్‌గా ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది స్టైల్ మీకు. గ్రే కలరు, ఎలిఫెంట్ గ్రే కలరు, డార్క్ గ్రే అండ్ దాని మధ్యలో మనకి వీవింగ్ బుట్టీస్ అయితే ఇచ్చేసారు. 2 సైడ్స్ కూడా మీకు ఇలా బార్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బార్డర్ అంటే జరీ బార్డర్ కాదు. జస్ట్ నార్మల్‌గా ఇలా ఇక్కత్ బార్డర్‌లో. ఇదొచ్చేసరికి మీకు పళ్ళు పార్ట్ అనమాట. సో, బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది. బ్లౌజ్‌లో మనకి మళ్ళీ వీవింగ్ బూటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మాక్సిమం దీనికైతే మిస్టేక్ లేదు. బట్ ఇంకా అన్నీ 750 పెడుతున్నాం కాబట్టి దీని ప్రైస్ కూడా 750 చెప్పేస్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసరికి మంచి పీచిష్ పింక్ అనమాట ఇది. పీచిష్ పింక్‌కి పర్పుల్ అండ్ లావెండర్ షేడ్‌లో ఇలాగ జామ్దాని వీవింగ్‌లో ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. దీనికి బార్డర్ వచ్చేసరికి ఇలా క్రీపర్ స్టైల్ అయితే ఇచ్చారు. మధ్యలో బుటీస్ అయితే ఇచ్చారు జరీ వీవింగ్‌తో. దీనికి మిస్టేక్ వచ్చేసరికి ఇది పళ్ళులో వెళ్ళిపోతుంది చిన్ని హోల్ అనమాట. సో, దీని మిస్టేక్ ఇది. అండ్ దీని పళ్ళు వచ్చేసరికి ఇలా కంప్లీట్‌గా పైతాని స్టైల్‌లో ఒక బిగ్ బోర్డర్ టైప్‌లో ఇచ్చారు. దీనికి టజల్స్ కూడా ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇచ్చాడండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా. సో, కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. సో, లాస్ట్ అండి ఇది. శారీ చూసారా? ఎంత ఎక్సలెంట్‌గా ఉందో చాలా బాగుంది శారీ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు పార్ట్ మొత్తం ఇలాగా జామెట్రికల్ వీవింగ్ అండ్ ఫ్లవర్స్. జామ్దాని వీవింగ్ అంటేనే అదొక మంచి స్టైల్ అనమాట శారీ. యాక్చువల్ చెప్పాలంటే వీవింగ్స్‌లో మనకి ఫస్ట్ వీవింగ్ ఏంటంటే జామ్దాని వీవింగే. నేను ఆల్రెడీ గూగుల్‌లో సెర్చ్ చేశాను. సో, అందుకే మీకు చెప్తున్నాను. సో, దీనికేంటంటే ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది. సో, ఇదొచ్చేసరికి మీకు కూడా ఇది పళ్ళు పాటలోకి అయితే వెళ్ళిపోతుంది. సో, ఫోల్డింగ్స్‌లోకి వెళ్ళిపోతుంది కాబట్టి నో ప్రాబ్లమ్. ఇంకా రిమైనింగ్ శారీ అంటే చాలా బాగుంది. మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుట్టీస్‌తో అయితే ఇచ్చేసాడు. శారీ ఒకసారి మీకు మంచి లుక్ చూపిస్తాను చూడండి. ఎంత బాగుందో. కట్టుకుంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. సో, డోంట్ మిస్ కలెక్షన్ అండి. మళ్ళీ మనం జామ్దానీస్ ఎప్పుడు రీస్టాక్ చేస్తామో కూడా చెప్పలేను. ఎందుకంటే అలా ఉంది బయట సిట్యుయేషను జామ్దానీస్. సో, ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన యుగల్ కలెక్షన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.